ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని లెమన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 10 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:50 హౌజ్ రాణి ప్రాంతంలో ఓ భవనం బేస్మెంట్లోని లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 5 అంతస్తులు ఈ భవనంలో సుమారు 40 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హోటల్లో దాదాపు 25 గదులుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులు ఎక్కువ సంఖ్యలో బస చేసినట్లు స్థానికులు చెప్పారు. నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. పొగ అలుముకుంది. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని లెమన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 10 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:50 అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనం బేస్మెంట్లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఆ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 5 అంతస్తుల ఈ భవనంలో సుమారు 40 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హోటల్లో దాదాపు 25 గదులుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులు ఎక్కువ సంఖ్యలో బస చేసినట్లు స్థానికులు చెప్పారు. నిద్రలో ఉన్న సమయంలో మంటలు చెలరేగాయి. పొగ అలుముకుంది. దీంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్టు భావిస్తున్నారు. और भी है क्या? और देख लो और है कोई बात नहीं और है लेकिन ये वाला रोड रुकवा दो इससे दिक्कत हो रही है एम्बुलेंस जाने में. ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని లెమన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 18 మంది సజీవ దహనమైనట్టుగా తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. సంతోష్, దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 9 గంటలకు అగ్ని ప్రమాదం, ఉదయం 9 గంటలకు అగ్ని ప్రమాదం జరిగినట్టుగా ఫైర్ ఇంజన్ సంబంధించి అయితే పోలీసులు వెంటనే 10 ఫైర్ ఇంజన్లను పార్టీ చేసి ఆ ఘటనా స్థలంలో పూర్తిగా కూడా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఇప్పటికే దాదాపు 18 నుంచి 20 మంది ఈ రెస్టారెంట్ లో వచ్చి ఉంటారనేది స్పష్టంగా తెలుస్తుంది. దాదాపు 20 మంది అయితే చనిపోయి ఉంటారంటున్నారు. ముందుగా ఏదైతే ఈ లెమన్ గ్రీన్ రెస్టారెంట్ సంబంధించినటువంటి ప్రదేశంలో సెల్లార్ ఉంటుంది. సెల్లార్ లోనే ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. దాంతో లోపల ఉన్నటువంటి వాళ్ళు అక్కడికక్కడే మృతి చెందడం, మరోవైపు దట్టమైనటువంటి పొగతో కూడా చాలా మంది మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అందులో కొంతమందిని సురక్షితంగా ఉన్నటువంటి వాళ్ళని అయితే అంటే ఏదైతే గాయాలు అయినటువంటి వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ప్రాంతాల్లో అంటే ఏ విధంగానైతే ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చుట్టుపక్కల వాళ్ళందరినీ వెహికల్ చేయించడం, ఆ తర్వాత ఎవరికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు. ఒక మహిళను అయితే ఏకంగా తను రెస్టారెంట్ పై నుంచి జంప్ చేసి ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నాలు కూడా చేసింది. 1వ ఫ్లోర్ నుంచి ఆమె దూకినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం అయితే మంటలు అదుపులో కనిపిస్తున్నప్పటికీ కూడా సహాయక చర్యలు అయితే ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫర్దర్గా ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉండొచ్చని చెప్పి ఇప్పటికే పోలీసులు భావిస్తున్నారు. ఒకవైపు ఫైర్ ఇంజన్ సంబంధించినటువంటి సహాయక చర్యలు, మరోవైపు ఏదైతే పోలీసులు ఇతర భద్రతా బలగాలు కూడా స్పాట్ కి చేరుకున్నాయి. దీనికి సంబంధించి ఎందుకు ఎలా జరిగింది ఈ ఫైర్ యాక్సిడెంట్ అనేది ఇప్పటికే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. సో ఏదేమైనా ఈ భారీ అగ్ని ప్రమాదంలో రెస్టారెంట్ లో ఉన్నటువంటి దాదాపు 20 మంది చనిపోవడం మాత్రం ఇప్పుడు అంతటా బాధాకరమైనటువంటి విషయంగా స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు. सच्ची बात है।
पहले एडमिट थे मेरे से पहले बीमार दो और भी एडमिट थे बना ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మాలవీయ నగర్లోని లెమన్ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని 20 మంది మృతి చెందారు. అగ్నిమాపక సిబ్బంది కొందరిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉదయం 8:50 అగ్ని ప్రమాదం జరిగింది. ఓ భవనం బేస్మెంట్లో లెమన్ గ్రీన్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నారు. ఆ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి. 5 అంతస్తుల ఈ భవనంలో సుమారు 40 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. హోటల్లో దాదాపు 25 గదులుండగా వైద్య చికిత్స కోసం వచ్చిన విదేశీయులు ఎక్కువ సంఖ్యలో బస చేసినట్టు స్థానికులు చెప్పారు. डेथ्स के लिए मैंने आपको भी बताया, कंपनी जो हमारी टीम्स हॉस्पिटल्स में भेजी हुई है उनसे हम पता कर रहे हैं कितने कैजुअलिटी डेथ में कन्वर्ट हुई है और कितनी कैजुअलिटी हुई है। सर क्या पूरी बिल्डिंग में आग फैल गई थी? क्या कुछ काम हो रहा था कमर्शियल की रेजिडेंसी? देखिए ये बिल्डिंग जो है बेसमेंट ग्राउंड प्लस 5 अपर फ्लोर है और ऐसा लगता है, ये पता लगा है लोगों से, यहाँ जो पता लगा है वो ये पता लगा है कि मैक्स हॉस्पिटल सामने ही है, तो यहाँ पर अधिकतर वो लोग रह रहे थे जो जिनके पेशेंट्स सामने हॉस्पिटल में एडमिट हैं। तो ये पेइंग गेस्ट कई तरह से रह रहे होंगे या किस तरह से रह रहे थे ये भी मेरा डाटा नहीं है, मैं कुछ इस बारे में जानकारी नहीं है। सर फॉरेनर्स भी रह रहे थे? हाँ फॉरेनर्स भी थे, कुछ फॉरेनर्स भी हैं जो हमने जो ऑफिसर यहाँ शुरू में पहुँचे थे उनसे पूछा तो उन्होंने बताया कुछ फॉरेनर्स भी थे। सर स्टॉपेज आगे स्टॉप तो बहुत पहले आ गया था, अभी बिल्डिंग भी हमने क्लियर कर दी है, बिल्डिंग में पुलिस ने कॉर्डन ऑफ भी कर दिया था।